క్రైస్తవ మతబోధకుడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు పోటీ చేసే స్థానం ఖరారైంది. పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తే తాను అక్కడి నుండే పోటీ చేస్తానని ప్రకటించిన పాల్ నర్సాపురం ఎంపీగా పోటీ చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి పవన్ పోటీ చేస్తుండగా నర్సాపురం ఎంపీగా పాల్ పోటీ చేస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్ స్థానంతో పాటు మరో స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపిన ఆయన ఇవాళ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అమెరికాలా మార్చే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకే సాధ్యమన్నారు. హెలికాప్టర్లో తిరుగుతున్న నేతలకు ఓట్లు వెయ్యొద్దని, కానీ హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి బోండా ఉమా తనకు ఫోన్ చేసి ఆశీస్సులు కోరారని పాల్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తాను సీఎం కావడం తథ్యమని పాల్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. చంద్రబాబు అంగీకరిస్తే ఆయన్ని తన సలహాదారుడిగా నియమించుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పవన్ తనతో కలిస్తే మహిళా శాఖ కేటాయిస్తానని ఎద్దేవా చేశారు. అయితే చాలామంది ఆయన్ని జోకర్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకొని పాల్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.